చూడొచ్చు ఇప్పటికే మీనాక్షి నటరాజన్తో మంత్రులు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయినట్టు తెలుస్తున్నది. సుప్రీంకోర్టు కూడా వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో ఏం జరగబోతున్నది, ప్రాపర్గా జరుగుతాయా జరగవా, ఒక అభ్యర్థులకు మీరు ఏం క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి నేపథ్యంలోనే అన్ని రకాలుగా అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా అన్ని విషయాలుగా మేము జాగ్రత్తలు తీసుకున్నాం. సో అగైన్ ఇవాళ ఒక వ్యక్తి చేసినటువంటి దానికి ఇవాళ ప్రభుత్వం తరపున పార్టీ తరపు నుంచి కూడా ఇటు పార్టీ తరపు నుంచి పిసిసి మహేష్ అన్న, ప్రభుత్వం తరపు నుంచి రేవంత్ అన్న డైరెక్షన్లో ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టన్న అంతా కూర్చొని మంత్రులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నమన్న అందరూ కూర్చొని కూడా ఒక చర్చ అన్నది చేస్తున్నారు. ఏం చేయాలా, ఎలా చేయాలి, వ్యూహం ఎలా ఉండాలి దానికి డెఫినెట్గా పార్టీకి మాకు రాజకీయ వ్యూహం ఉంటుంది కదా ఆ దాంట్లో. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ఏమంటారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆగం కావాల్సిన అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు రేవంత్ అన్న చేసినటువంటి మంచి పనులు, సహకారం అన్నది డెఫినెట్గా మన వైపు నిలబెడుతున్నది. కోర్టుకు కూడా మనకు కావాల్సినటువంటి డేటా ఎవిడెన్స్ అంతా కూడా ఒక ఎంపిరికల్ డేటా అయ్యుండొచ్చు. ఎందుకు నాకు రిజర్వేషన్లు కావాలి, సామాజికంగా నా యొక్క వెనుకబాటుతనానికి ఉన్న కారణాలు ఏంటి, నా పర్సంటేజ్ ఏముంది, వీటన్నిటికి సంబంధించి పేపర్ మీద గ్రౌండ్ వర్క్ చేసి లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు కోర్టు ముందు ఉంచుతాం. 100% కోర్టులు వాస్తవానికి నేను అడగదలుచుకున్నాను. కోర్టులో కూడా ఒక ప్రభుత్వము ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులతో అసెంబ్లీలో చట్టం చేయబడ్డటువంటి అంశాన్ని కోర్టులు కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయకుండా ఉంటేనే గౌరవప్రదంగా ఉంటుందని నా యొక్క పర్సనల్గా నా యొక్క ఉద్దేశం. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాటకు విలువలైనటువంటి అవుతుంది కదా. ప్రజల యొక్క అభిష్టం మేరకు జరుగుతున్నటువంటి అంశం, ప్రజలు ఇది కావాలని కోరుకున్నటువంటి అంశం. అలాంటప్పుడు కోర్టులు కూడా ఆచితూచి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు పైన గౌరవం ఉంది, నమ్మకం ఉంది. డెఫినెట్గా రేపు పాజిటివ్గా ఒక మంచి రిజల్ట్ వస్తుందని మాత్రం అనుకుంటున్నాను. ఈ వైపు 42% రిజర్వేషన్ కోసం మేము ప్రభుత్వం ఫైట్ చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటుంది. బట్ కొంత బీసీ నాయకులు కావచ్చు, వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వరుసగా కోర్టులకు పోవడము, కేసులేమో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం, అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు అందుకనే కోర్టులో ఏదో ఇప్పుడు మాధవ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నార్మల్గా ఉన్నటువంటి మాతో పాటు జాగ్రత్తలో పనిచేసినటువంటి పిల్లగాడు. అలాంటప్పుడు సోదరుడికి ఆయన కోర్టుకు వెళ్ళి ఏదో అంటే నేను దీని విషయంలో కోర్టుకు వెళ్తే ఈ రాష్ట్రంలో ఒక చర్చలో ఉంటాను అన్న దానికోసం కనుక ఆయన చేసుంటే మాత్రము రాబోయే రోజుల్లో ఆయన పొలిటికల్ మోట్ ఏదైనా ఉంటే డెఫినెట్గా దెబ్బతింటాడని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఒక నాయకుడిగా ఎదగాలనుకున్నప్పుడు అన్ని వర్గాలకు, అన్ని జాతులకు, అందరికీ సమానంగా హక్కులు అందే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవాళ మాధవ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక అనామకునిగా ఉన్నవు అని నేను ఒకప్పటిది ఇప్పుడు నీ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ రెడ్డి జాగృతిని నడుపుతున్నావు. రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి మీ వెనకబడినటువంటి తరగతులకు 10% నుంచి అయితే నీ కోటా గుంజ అయితే నాకు ఇవ్వరు కదా, నీ 10% నీకు ఉంటుంది కదా. మీరు ఈ రాష్ట్రంలో 4% ఉంటే 6% ఉంటే 10 వచ్చింది. మరి నేను 50% ఉంటే నాకు 42% ఇస్తా, దానికి ఎందుకు మీకు కడుపు మంట అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఒక రాజకీయ కోణంలో కాకుండా మానవత కోణంలో చట్టపరంగా మాకు కావాల్సినటువంటి హక్కుల కోసం మేము కొట్లాడుతున్నప్పుడు దానికి మీరు అడ్డుపుల్ల వేసి మీ యొక్క క్యారెక్టర్ని దెబ్బతీసుకోవద్దని మాత్రం గుర్తు చేస్తున్నా. సోదరులు ఇప్పటికైనా కూడా చేసినటువంటి కేసును వెనక్కి తీసుకోండి అని డిమాండ్ చేస్తున్నాము. మీరు అలా చేయనట్లయితే తప్పకుండా బీసీ బిడ్డల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.